Today we are discussing about Professor Samuelson definition. The Nobel Prize winner P.A. Samuelson, the Nobel Prize winner P.A. Samuelson proposed a new definition to economics in his book Economics. He is a Nobel Prize winner. According to him, economics is the study of how people and society choosing with or without use of money to employ scarce productive resources that could have alternative uses to produce various commodities and distribute them for consumption now or in future among various persons and groups of society. ఎకనామిక్స్ అనేది దేని గురించి స్టడీ చేస్తుందంటే పీపుల్ కానీ సొసైటీ కానీ మనీని ఉపయోగించే ఎకానమీలో కానీ స్కేర్సిటీగా ఉండే రిసోర్సెస్ని అంటే లిమిటెడ్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం ద్వారా అంటే ఈ లిమిటెడ్ రిసోర్సెస్కి ఆల్టర్నేటివ్ యూజెస్ ఉంటాయి. ఆల్టర్నేటివ్ యూజెస్ కలిగిన లిమిటెడ్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం ద్వారా ఎలా కమాడిటీస్ ప్రొడ్యూస్ చేశారు, ఆ ప్రొడ్యూస్ చేయబడిన కమాడిటీస్ని ప్రజెంట్ జనరేషన్ కొరకు ఫ్యూచర్ జనరేషన్ కొరకు సొసైటీలో ఉండే డిఫరెంట్ సెక్షన్స్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు అనే దాని గురించి ఎకనామిక్స్ స్టడీ చేస్తుంది. కాబట్టి ఇది ఆడమ్ స్మిత్ వెల్త్ డెఫినేషన్ కన్నా, వెల్ఫేర్ డెఫినేషన్ కన్నా, స్కేర్సిటీ డెఫినేషన్ కన్నా ఒక న్యూ డెఫినేషన్గా దీన్ని చెప్పచ్చు. ఇది చాలా వైడర్ స్కోప్ని కలిగి ఉంది. కానీ ఎకనామిక్స్ అనేది సొసైటీ కావచ్చు, పీపుల్ కావచ్చు, మనీని ఉపయోగించి కావచ్చు, మనీని ఉపయోగించుకోకుండా కావచ్చు, స్కేర్స్ ప్రొడక్టివ్ రిసోర్సెస్ యూజ్ చేయడం ద్వారా అంటే ల్యాండ్ ఉంది, ల్యాండ్కి ఆల్టర్నేటివ్ చేస్తుంటాయి. కాబట్టి ఆ రైస్ కానీ వీట్ కానీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ప్రొడ్యూస్ చేసిన కమాడిటీస్ని వాళ్ళు సొసైటీలో ఉండే సెక్షన్స్కి కానీ పీపుల్కి కానీ ప్రజెంట్ అవసరాల కొరకు కానీ ఫ్యూచర్ అవసరాల కొరకు కానీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది ఈయన తన డెఫినేషన్లో చెప్పాడు. బై డెఫినేషన్ ఆధారంగా ఎకనామిక్స్ యొక్క శామ్యుల్సన్ డెఫినేషన్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. స్కేర్సిటీ, డైనమిజం, వైడ్ స్కోప్, ఎకనామిక్ గ్రోత్. స్కేర్సిటీ రాబిన్స్ చెప్పిన విధంగానే శామ్యుల్సన్ కూడా రిసోర్సెస్ అనేవి స్కేర్సిటీగా ఉంటాయి. స్కేర్సిటీగా ఉండడం మాత్రమే కాకుండా ఆల్టర్నేటివ్ యూజెస్ కలిగి ఉన్నాయి. అంటే లిమిటెడ్ రిసోర్సెస్ యూజ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు కమాడిటీస్ ప్రొడ్యూస్ చేశారు అని రాబిన్స్ డెఫినేషన్ లాగే ఈయన కూడా స్కేర్సిటీ గురించి స్ట్రెస్ చేసి చెప్పాడు. లైక్ రాబిన్స్, Samuelson also stressed the scarcity of the resources and which have alternative uses to satisfy the human wants. This definition has a dynamic in nature. ఈ డెఫినేషన్ వచ్చి డైనమిక్ నేచర్ని కలిగి ఉంటాయి. The goods and services produced, used and distributed not only requirements of the present generation but also requirements of the future generation. So, this definition has a dynamic in nature. కాబట్టి ఈ రాబిన్సన్ తన డెఫినేషన్లో గూడ్స్ ప్రొడ్యూస్ చేయబడ్డాయి, వాటిని ఎలా నీకు గూడ్స్ ప్రొడ్యూస్ చేయబడ్డాయి లిమిటెడ్ రిసోర్స్తో అని చెప్పాడు, చాయిస్ ప్రాబ్లమ్ చెప్పాడు. కానీ గూడ్స్ అనేవి ఎలా నీకు ప్రజెంట్ జనరేషన్కి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి, ఎలా ఫ్యూచర్ జనరేషన్ డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి, ఇట్ మే బి కన్సంప్షన్ పర్పసెస్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ పర్పసెస్, ఎలా నీకు ప్రొడక్షన్ చేయబడతాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి, ఎలా నీకు యూజ్ చేయబడతాయి అనే దాని గురించి ఏం చెప్పాడు. కాబట్టి ఇది డైనమిక్ డెఫినేషన్గా చెప్పచ్చు అనమాట. తర్వాత దిస్ డెఫినేషన్ హ్యాస్ ఏ వైడ్ స్కోప్ దాన్ వెల్త్ డెఫినేషన్, వెల్ఫేర్ డెఫినేషన్ అండ్ స్కేర్సిటీ డెఫినేషన్. అంటే ఈ డెఫినేషను ఎక్కువ స్కోప్ను కలిగి ఉంది. బికాజ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్
The goods and services produced and distributed not only for the not only in the barter system but also monetary system. So this definition tested the goods and services produced and distributed in the barter system economy and monetary system economy. కాబట్టి ఎక్కడైనా సరే అది బాటర్ సిస్టమ్ అంటే ఇంకా ముందు మనీ కనుక్కోక ముందు కమాడిటీస్ ముందుగా కమాడిటీస్ తీసుకునేవాడు బాటరీ సిస్టమ్ అంటారు. రూపీ కనుక్కున్న తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా వస్తువులన్నీ కూడా ఎక్స్చేంజ్ చేయబడ్డాయి. కాబట్టి అది మానిటరీ సిస్టంలో అయినా కావచ్చు, బాటర్ సిస్టంలో అయినా కావచ్చు, ఎలా నీకు కమాడిటీస్ ప్రొడ్యూస్ చేయబడతాయి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి అనే దాని గురించి ఇది చెప్పింది. కాబట్టి ఇది వైడ్ స్కోప్ని కలిగి ఉన్నట్టుగా చెప్పవచ్చు. దిస్ డెఫినిషన్ స్టడీస్ అబౌట్ ద ఎకనామిక్ గ్రోత్. ఈ రాబిన్స్ డెఫినేషన్ కానీ ఈ వెల్ఫేర్ డెఫినేషన్ కానీ ఎకనామిక్ గ్రోత్ గురించి చెప్పడం. ఎకనామిక్ గ్రోత్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఈజ్ నోన్ యాజ్ ఎకనామిక్ గ్రోత్. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా ప్రొడ్యూస్ చేయబడతాయి డెవలప్డ్ కంట్రీస్లో, న్యూ టెక్నాలజీ ద్వారా ఎలా నీకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, పీపుల్ యొక్క నెససరీస్ని బట్టి ఎలా ఇంక్రీజ్ చేస్తారు అనే దాని గురించి ఈ యొక్క డెఫినేషన్ స్ట్రెచ్ చేసింది. కాబట్టి ఈ డెఫినేషన్ ఎకనామిక్ గ్రోత్ గురించి చెప్పింది.